రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న చెలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ మహాధర్నాను విజయవంతం చేయాలని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ బొంకూరి శంకర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన సన్నాహక సమావేశంలో పాల్గొని మహాధర్నాపై ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలను గుప్పించి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల రేవంత్ పాలనలో ఉద్యోగులకు పిఆర్సీ, డిఏల ఊసే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న తలపెట్టిన మహాధర్నాలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి అనుకున్నామని మాట్లాడుతున్నారు. ఆ పిలుపులో భాగంగానే మరి ఈ రోజున ఇక్కడికి చేసినటువంటి జిల్లా జేఎస్ అజ్ఞాస గారికి అలాగే టీఎన్జిఓ జిల్లా కారణం మరి మనం తెచ్చుకున్న ప్రభుత్వం మన ద్వారానే ఈ ప్రభుత్వం We want OPS. We want OPS. We want OPS. We want OPS. आवाज दो, आवाज दो. మహాధర్నాను విజయవంతం చేయాలి. మహాధర్నాను విజయవంతం చేయాలి. మహాధర్నాను విజయవంతం చేయాలి. We want ఆవాజ్ దో. రాష్ట్ర ఎంప్లాయీ జేఏసీ పిలుపు మేరకు ఆగస్టు 27వ తేదీన చెలో కలెక్టరేట్ పెద్దపల్లి పేరు మీద సమావేశం నిర్వహించడానికి ఈరోజు రామగుండం యూనిట్ జగన్ సరిత ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆగస్టు 27వ తేదీ చెలో కలెక్టరేట్ పెద్దపల్లి ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి ఉద్యోగులందరూ కూడా మరి నడుం కట్టి ముందుకు సాగాలని చెప్పేసి ఎంప్లాయీ జేఏసీ పెద్దపల్లి జిల్లా అభిప్రాయపడతా ఉన్నది. ఈరోజు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పిఆర్సీ లేదు, డిఏలు లేవు, మరి సిపిఎస్ను రద్దు చేస్తా అని మాట ఇచ్చినారు, మేనిఫెస్టోలో పెట్టినారు, మరి దాని మీద ఊసే లేదు. ఇవాళ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని చెప్పేసి ప్రవేశపెట్టి ఇవాళ దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి పకడ్బందీగా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఉద్యోగులు అనేక రకాలైనటువంటి సమస్యలతోని అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోని గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గొంతమ్మ కోరికలు కాదు. ఇలా ఉద్యోగస్తులు అహర్నిశలు కష్టపడి ఇలా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీని ప్రకటించలేదు, 6 డిఏలను ప్రకటించలేదు, ఇలా సిపిఎస్ను రద్దు చేయలేదు, ఓపీఎస్ను తీసుకురాలేదు, ఇలా ఈహెచ్ఎస్ను కూడా పకడ్బందీగా అమలు చేయట్లేదు. మరి అందులో భాగంగా